తెలంగాణ ప్రజలందరికీ కూడా నమస్కారం. మరి నలుగురు ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నలుగురు ఎమ్మెల్యేలు, అందులో ముఖ్యంగా మరి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే మరియు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారు, వీళ్ళిద్దరు కూడా మరి క్లీన్ ఇమేజ్ గల్లోళ్ళు. వీళ్ళతో పాటు మురళీ నాయక్ మహిబాద్ ఎమ్మెల్యే, కె రాజేష్ రెడ్డి గారు నాగర్ కర్నూలు ఎమ్మెల్యే, వీళ్ళిద్దరు కూడా కలిసి ముఖ్యంగా అనిరుద్ రెడ్డి గారు గతంలో పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారి పైన, హైడ్రాలో ఆయన కబ్జాల పైన, లెటర్ హెడ్ పైన బాజాప్తా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కానీ ఆ ల్యాండ్ను కాపాడడంలో హైడ్రా పెద్దలు ఏమి కూడా చర్య జరగలేదు. దాని మీద బాజాప్తా మాట్లాడండి. పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా ప్రభుత్వ భూములు కాపాడడంలో విఫలమైపోయింది. ప్రజల కోసం మేము ఎమ్మెల్యే గెలిచినాం, ప్రజలకు ఏమైనా చేయాలనే తాపత్రయం గలటువంటి వ్యక్తులు ఈరోజు వీళ్ళు కబ్జాలపైన తిరగబడ్డారు. కబ్జాలపైన ఏకంగా హైకోర్టులోనే పిల్లు దాఖలు చేసిందంటే అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు. ఈరోజు రెవెన్యూ మంత్రిగా పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు పూర్తిగా విఫలమైండు. ప్రభుత్వ స్థలాలు కాపాడడంలో విఫలమైపోయిందా, లేకుంటే కబ్జాదారులకు ఈయననే వత్తాసు పలుకుతున్నాడా? ఆ భూములు కబ్జా చేస్తున్న వారి వెనక, ఆ ప్రైవేట్ కంపెనీల వెనక రెవెన్యూ మంత్రి ఉన్నాడా? ఒకవేళ ఆయననే లేకుంటే నలుగురు ఎమ్మెల్యేలు దీనిపైన మాట్లాడినప్పుడు 100% వాళ్ళపైన చర్యలు తీసుకుంటారు. ఇది ఎక్కడనో జరగలేదు. బాజాప్తా రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి శేర్లింగంపల్లిలో ఉన్న కాజాగూడ సర్వే నంబర్ 27/2ల మరి దాదాపు 27 ఎకరాల భూమి. దీని విలువ దాదాపు 2,000 కోట్ల రూపాయలు ఉంటాయి. మరి ఇందులో దాదాపు వీళ్ళు 8 టవర్స్ కడుతుండ్రు, 47 ఫ్లోర్స్, దాదాపు 50 లక్షల స్క్వేర్ ఫీట్ల స్థలంలో, అంటే దాని ప్లింత్ ఏరియాలో దాదాపు ఇది నిర్మిస్తూ ఉన్నారు. మరి దీని మీద వీరు జిల్లా కలెక్టర్కు, మరి అక్కడున్న సంబంధించిన మున్సిపల్ అధికారులకు అందరు కూడా వీళ్ళు ఆల్రెడీ ఇచ్చారు. కానీ ఎవరు కూడా దీనిపైన చర్యలు తీసుకోలేదు. కాబట్టి వీళ్ళు అక్కడ చెరువులు కూడా కబ్జా అవుతున్నాయి బాజాప్తా. కాబట్టి ఉన్నతమైన హైకోర్టు న్యాయస్థానాన్ని వీళ్ళు నిన్న ఆశ్రయించడం జరిగింది. ఈరోజు ముఖ్యమంత్రి ఈ కబ్జాదారులకు మద్దతుగా ఉన్నాడా? రెవెన్యూ మంత్రితోని ముఖ్యమంత్రి కూడా చేతులు కలిపిండా అనే అనుమానం ఉంటే అవుననే నాకు అనిపిస్తుంది వ్యక్తిగతంగా. ఎందుకు అనిపిస్తుందంటే, రాజేంద్ర నగర్లో ఉన్నటువంటి ప్రేమావత్ చెరువు, అందులో ద ప్రెస్టేజ్ సంస్థ ఇదే తరహాలో చెరువును కబ్జా చేసి అందులో అపార్ట్మెంట్స్ కడతా ఉంటే నేను హైడ్రాకు ఫిర్యాదు చేసిన ఇంతవరకు దాని మీద ఎటువంటి చర్యలు లేవు. అంతేకాకుండా వెస్టర్న్ విండ్సర్ వాళ్ళు పుప్పాలగూడలో నిర్మిస్తున్నట్టు దాదాపు కొన్ని వేల కోట్ల రూపాయలు, దాదాపు ఆ కన్స్ట్రక్షన్ అంతా కలిపితే దాదాపు 30,000 కోట్ల రూపాయల ఈరోజు దాని విలువ. ఆ భూములన్నీ కూడా ప్రభుత్వానికి చెందిన భూములు కంపెనీలు పెడుతున్నారు. దాని మీద ఫిర్యాదు చేస్తే ఇయాటి వరకు చర్యలు లేవు. కాబట్టి ఈరోజు చెరువులను కాపాడాల్సిన హైడ్రా చిన్న చితక వాళ్ళను మాత్రం కూలగొట్టి పెద్ద పెద్ద చెరువులు కబ్జా చేస్తున్న కోమచ్చరి చెరువు కబ్జా అయిపోయింది. అందులో బాజాప్తా అపార్ట్మెంట్ కట్టిపడేసిండ్రు. ప్రెస్టేజ్ కబ్జా అయిపోయింది. ఈరోజు ఆనంద్ కన్వెన్షన్ బాజాప్తా కబ్జా చేసి అందులో చెరువును కబ్జా చేసి హిమాయత్ సాగర్ చెరువుల్ని
బాజాప్త కన్వెన్షన్ సెంటర్ కట్టేసిన అట్లా. ఈరోజు ఈ 4 ఎమ్మెల్యేల మనం దీన్ని తిరుగుబాటు అనని అస్సలు అననేవద్దు. ఎందుకనంటే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, ముఖ్యంగా రెవెన్యూ మంత్రి, భూములు కాపాడాల్సిన వ్యక్తి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అధికారులు, నవీన్ మిత్తల్ అనేటువంటి నిన్న మొన్నడు పోయిండు. కానీ ఆయన ప్లేస్ కూడా తక్కువనే దేలే. ఆయన స్థానంలో కూడా మంచి గట్టి ఫుల్ మీల్స్ కేసుని, బఫే కేసుని తీసుకొచ్చి పెట్టినారు. ముందు ఆయన కథలు బయటపడితే పెట్టి ఏ విధంగా భూములు గోల్మాల్ చేసిండ్రు, ఏ విధంగా భూములు మింగిండ్రు. ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన సంవత్సరం 5-6 నెలల వరకు కూడా ఆయనను పెట్టుకొని ఆ 6 నెలల వరకు 7 నెలల వరకు ఏ విధంగా తెగదిన్నారు అనేది ఈరోజు జగమెరిగిన సత్యం. అయినా కానీ ఎటువంటి చర్యలు జరగలేదు. ఆయన పీరియడ్లో జరిగిన అక్రమాలపైన ఎక్కడ కూడా ఎటువంటి చర్యలు లేవు. కానీ ఈరోజు ఈ చెరువులను కాపాడడం, ప్రభుత్వ భూములను కాపాడడం, ప్రభుత్వ ఆస్తులు కాపాడడం చాలా ప్రాముఖ్యం అని చెప్పేసి ఈరోజు వీళ్ళందరూ కూడా 4 ఎమ్మెల్యేలు ఈరోజు హైకోర్టులో పిల్లు వేయడం జరిగింది. మరి వీళ్ళు మున్సిపల్ అధికారులకు, కలెక్టర్కు అందరినీ కూడా పార్టీ చేసిండ్రు. వాళ్ళకు వెంటనే ఇచ్చి నోటీసులు ఇచ్చి ఈ కన్స్ట్రక్షన్ను ఆపివేయాలని చెప్పేసి గత్యంతరం లేని పరిస్థితులల్లో ఈరోజు చెరువులను, ప్రకృతిని కాపాడుకోవాలనే ఆశ, వారి ఆకాంక్షకు నేను నిజంగా సలాం చెప్తున్నా. తిరగబడ్డరనేది కాదు, ఇది తిరుగుబాటు కిందికి రాదు. తిరుగుబాటు కిందికి ఎందుకు రాదంటే, ఒకవేళ సిఎల్పిని మీటింగ్ మార్చాలని, సిఎల్పి మీటింగ్ వెంటనే పెట్టాలని, లేకుంటే కాంగ్రెస్ పార్టీకి ఎన్నుపోటు పొడిచి వేరే పార్టీలకు పోయినా ఇవి తిరుగుబాటు కిందికి వస్తాయి. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ భావాజాలం ఏంటంటే, ఇది ప్రజాస్వామ్యంలో ఉన్న టు ద పీపుల్, ఫర్ ద పీపుల్, బై ద పీపుల్ అనేది నినాదం ఏదైతే ఉందో ఆ సూత్రాన్ని కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తుంది. కాబట్టి ప్రజల పక్షాన వీళ్ళు పోరాడుతున్నారు. వచ్చే తరాలకు ఈ ప్రకృతి యొక్క వనరులను వాళ్లకు అప్పచెప్పాలని చెప్పేసి ఈరోజు వచ్చే రోజుల్లో వారికి ఉండాలని చెప్పి ఈరోజు వీరి ఆరాటం నిజంగా ఆమోదయోగ్యం. వీరితోని ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు నిలబడాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇది ఇయాటిది కాదు. చాలాసార్లు మంచి వినయంతోని, నమ్రతతోని అనిరుద్ రెడ్డి గారు మరి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారికి చాలా బాగా చెప్పారు. కొంతమంది ఆయన స్నేహితులు వాళ్ళ భూముల్లో ఉన్న సమస్యల పైన కూడా ఆయన దగ్గరికి తీసుకెళ్తే ఈయన బాజాప్తా వేరే వాళ్ళకి విరుద్ధంగా చేరి ఆ భూములు కొట్టేసే ప్రయత్నం కూడా చేసింది. అంటే ఎక్కడ దొరికితే అక్కడ దోసుకునే పరిస్థితి. ఈరోజు నేను మంత్రిని బాజాప్తా ఈరోజు ఢిల్లీ పెద్దలకు కూడా చెప్తున్నట, నేను ఎమ్మెల్యేలో పెట్టుబడి పెట్టినా, వాళ్ళని గెలిపించడానికి పెట్టుబడి పెట్టినా, కాబట్టి నేను సంపాదించుకుంటే తప్పేంది, నాకు లైసెన్స్ ఇచ్చేసిండ్రు అని బాజాప్తా చెప్తుంది. రాఘవ కన్స్ట్రక్షన్స్ ఇక్కడనే కాదు, ఈరోజు రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గం ఉన్న కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ వర్క్లో కూడా ఆయన అక్కడ వర్క్ తీసుకున్నారు. దాదాపు 11 కోట్ల 4,000 కోట్ల వర్క్ అయితే ఆల్రెడీ ఫస్ట్ ప్యాకేజ్, సెకండ్ ప్యాకేజ్, ఒక ప్యాకేజ్ వాళ్ళకు 1,100 కోట్ల రూపాయలు దాదాపు వర్క్ కూడా వాళ్ళకి అలాట్మెంట్ అయింది. గతంలో నేను ఆల్రెడీ మీ దృష్టికి, తెలంగాణ ప్రజల దృష్టికి నేను తీసుకొని వచ్చిన. ఈరోజు కూడా అదే పరిస్థితి కొనసాగుతూ ఉంది. ఈరోజు నేను పెట్టుబడి పెట్టినా, నేను సంపాదించుకుంటా, నాకు భూములు కావాలి, నాకు మైనింగ్లు కావాలి. ఈరోజు పాత వాళ్ళు అక్కడ కూడా పాత బీఆర్ఎస్ పీరియడ్లో ఉన్నటువంటి మైనింగ్ లైసెన్స్ వాళ్ళనే ఈరోజు ఈయన దిక్కు తిప్పుకొని ఆయన మనుషులను పెట్టి ఈరోజు ఖమ్మంలో మైనింగ్ నడిచే పరిస్థితి ఈరోజు అక్కడ ఉన్నది. అంతేకాకుండా ఇక్కడ హిమాయత్ దగ్గర కూడా మరి మొన్న నేను లాస్ట్ వీడియో చేసిన, అక్కడ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారి మిషన్లు ఏ విధంగా గుట్టలను పిండి చేసినాయో మీకు చూపించడం జరిగింది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ఇది ప్రభుత్వ పెద్దలు మరి ఇంకా హైకోర్టు మొట్టకాయలేసి ఈ కబ్జా పైన చర్యలు తీసుకోవాలని
ఒక ఆర్డర్ రాకముందే నాకు తెలిసి వాళ్ళు ఇక్కడికే ఆగరు, అవసరమైతే సుప్రీంకోర్టు వరకు కూడా పోతారు, కొట్లాడతారు. కానీ అది అక్కడి వరకు వచ్చి మీరు మీ పరువు పోకముందే మీరు ప్రభుత్వ భూములను మీరు అప్పజెప్పాలని కోరుకుంటున్నా. అంతేకాకుండా ఈరోజు ఎక్కడెక్కడైతే చెరువుల బాధాప్త నిర్మాణాలు జరుగుతున్నాయో, ముఖ్యంగా ద ప్రెస్టేజ్ మన రాజేంద్ర నగర్లో నిర్మాణం అవుతుందో అక్కడ 2 చెరువులు కూడా, ఇటు అప్పా చెరువు ఈ చెరువు 2 చెరువులు కూడా కాపాడాల్సిన బాధ్యత ఈరోజు ప్రభుత్వం పై నుండి. హైడ్రా ప్రత్యేకంగా అంత పెద్ద పోలీస్ స్టేషన్ పెట్టి మేము నన్ను అక్కడ పెట్టిందంటే కేవలం దీనికోసమే. ఈరోజు ఎక్కడ మీరు ఎక్కడైతే ముఖ్యమంత్రి సోదరులు కానీ ఆయన దగ్గరోళ్ళు కానీ చెప్పిన తీరుగా ఈరోజు చాలా స్థలాలలో వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అడ్వర్టైజ్మెంట్లు బోర్డులు ఊడబీకడంకి వెళ్ళి మొదలుపెట్టి ఈరోజు అవి వేరేళ్ళకి కేటాయించే వరకు వీళ్ళ పాత్ర ఉంటుంది. అడ్వర్టైజ్మెంట్లు బోర్డులు కూడా ఊడబీకి అవి అక్కడ వదిలేస్తలేరు, దాని ఇనుప పనిముట్లు కూడా తీసుకుపోయే పరిస్థితి ఈరోజు ఉన్నది. కొన్ని లక్షల రూపాయలు ఈరోజు అడ్వర్టైజ్మెంట్లకు నష్టం జరుగుతూ ఉంది హైడ్రా వల్ల. కాబట్టి మీరు చేయాల్సిన పనులు చేస్తలేరు, చేయకూడని పనులు చేస్తూ ఉన్నారు. ఈరోజు కామన్ మ్యాన్ సమస్యల్లో ఉన్నాడు. కామన్ మ్యాన్ వనరులకు దూరం అవుతుంది. కామన్ మ్యాన్ ఈరోజు గుట్టలకు దూరం అవుతుంది. కామన్ మ్యాన్ మంచి గాలికి దూరం అవుతుంది. కామన్ మ్యాన్ ఈరోజు స్వేచ్ఛగా జీవించలేని పరిస్థితి. కామన్ మ్యాన్ ఇల్లు కట్టుకుంటే ఓర్వలేని పరిస్థితి. కామన్ మ్యాన్ ఆయన ఇల్లు గూలగొట్టి పెద్దోన్ని భయపెట్టించి వాళ్ళతో సెటిల్మెంట్ చేసుకునే పరిస్థితి ఈరోజు జరుగుతూ ఉంది. కాబట్టి నేను నిజంగా 4 ఎమ్మెల్యేలు, ముఖ్యంగా అనిరుద్ధ్ రెడ్డి గారికి, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి, రాజేష్ రెడ్డి గారికి, మురళీ నాయక్ గారికి, మీరు ప్రజల పక్షాన నిలబడ్డరు. ప్రజలకు వనరులను కాపాడే ప్రయత్నంలో మీరు అవసరమైతే న్యాయస్థానాన్ని కూడా గత్యంతరం లేని పరిస్థితుల్లో మాత్రమే వీళ్ళు న్యాయస్థానానికి పోయినరని చెప్పి నేను అనుకుంటున్నా, నేను భావిస్తున్నా. గత కొన్ని రోజులకి వెళ్ళి నేను వీళ్ళ యాక్టివిటీ గమనిస్తున్నా కాబట్టి వీళ్ళు ఎక్కడ కూడా ఒక సెటిల్మెంట్లో కానీ లేకుంటే ఎక్కడైనా లాలూచి పడే పరిస్థితుల్లో కానీ, ఎందుకంటే నాకంతటా కూడా నా మనుషులు ఉన్నారు, నా వెల్ విషర్స్ ఉన్నారు. నాకు ఎక్కడ ఏది జరిగినా నాకు ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ వస్తుంది. కాబట్టి వీళ్ళ 4 పేర్లు కూడా ఎక్కడ కూడా ఈరోజు మహబూబ్ నగర్లో రేవంత్ రెడ్డి తమ్ముళ్ళు ఎక్కడ కనబడితే ఆడ అంతా వాళ్ళదే నడుస్తుంది. అసలు టైంలో వీళ్ళ పేర్లు ఎక్కడ కూడా పలానా సెటిల్మెంట్లో వీళ్ళు ఉన్నారు, పలానా కబ్జాలలో వీళ్ళు ఉన్నారు అనే వీళ్ళ పేర్లు ఎక్కడ కూడా ఈరోజు వినబడలేని పరిస్థితి. ఈరోజు తాజాగా కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకి వెళ్ళి ఒక ఎమ్మెల్యే ల్యాండ్ కేసులు కూడా నా దృష్టికి ఈరోజు వచ్చినాయి. దాని పూర్తి డాక్యుమెంట్స్ రావాల్సి ఉన్నది. అది వచ్చిన రోజు అది కూడా పెద్ద ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రేవంత్ రెడ్డితోని టీడీపీకి వెళ్ళి కాంగ్రెస్కి వచ్చిన ఒక వ్యక్తి ఆయన కబ్జాల గురించి, ఎందుకంటే ఆధారాలు లేదు నేను పేర్లు చెప్పా కాబట్టి ఆధారాలు వస్తాయి నేను చెప్తా. కానీ ఇటువంటి అంటే ఎక్కడ ఏం చేసినా కానీ అవి మా దృష్టికి నిజంగా కొంతమంది తెలంగాణ కోసం ఆరాటపడే వాళ్ళు మా దృష్టికి తీసుకొని వస్తారు. వాళ్ళు ఖచ్చితంగా అది నేను బయట పెడతా. కానీ ఈ ఎమ్మెల్యేల మీద మాత్రం ఎటువంటి ఇయాటి వరకు రాలేదు. మిగిలిన ఎమ్మెల్యేలు కూడా కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలు మీరు ఒకటే టర్మ్ కాకుండా వచ్చే టర్మ్స్లలో కూడా కొన్నిసార్లు ఇంకా కనీసం ఒక 3-4 సార్లు మీరు ఎమ్మెల్యేలు కావాలన్నా, ఇంకా ప్రజల మన్ననాలు పొందాలన్నా ఈసారి ప్రభుత్వం ఉంది కాబట్టి మేము అవకాశం దొరికింది దోచుకుంటామనే తిరిగి కాకుండా ఈరోజు మేము ఖచ్చితంగా ప్రజల పక్షాన నిలబడతాం. అవసరమైతే పార్టీని కూడా పక్కన పెడతాం. ఈరోజు పార్టీ కంటే ప్రజలు గొప్ప కాబట్టి వ్యక్తిగత ప్రయోజనాల కంటే మళ్ళీ పార్టీ గొప్ప కాబట్టి మేము ఆ సూత్రాన్ని మేము పాటిస్తాం. మేము ఖచ్చితంగా ప్రజలతో నిలబడతామని చెప్పి మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేలు మీరు ఇప్పటికైనా ఈ 3.5 సంవత్సరాలైనా ప్రజల కోసం పునరాంకితమై మీరు పనిచేయాలని, ఈ 4 ఎమ్మెల్యేల మాదిరిగా ఈరోజు వాళ్ళు నెక్స్ట్ ఎలక్షన్స్లో అందరు ఎమ్మెల్యేలు ఓడిపోయినా వీళ్ళు మళ్ళా గెలిచే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే తిరగబడతారని కాదు, ప్రజల తరపున నిలబడ్డారు కాబట్టి ఖచ్చితంగా నేను వీళ్ళకి హెడ్స్ ఆఫ్ చెప్తూ జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.